రీసెంట్గా నాకు ఒక స్కామ్ అయింది. అయితే ఆ స్కామ్ నుంచి నేను ఎట్లా బయటపడ్డాను, మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను స్కామ్ జరిగిందని వెయిట్ చేసి సక్సెస్ కోసం వెయిట్ చేసి ఉంటారు కదా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి బాసు. అదిగో వీడు సాయాదిత్య ఇట్లా మాయమైపోతాడు, ఎప్పుడు చూసినా ఇట్లా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు, యూట్యూబ్ మానేస్తాడు, అన్నీ మానేస్తాడు, మాకు హెల్ప్ చేయడం మానేస్తాడు, మా ప్యాషనెట్ కెరీర్స్ ఏమవ్వాలి మరి, ఎట్లా ఎవరి దగ్గర నేర్చుకోవాలి, సాయాదిత్య దగ్గర ఇంతవరకు సాయాదిత్య దగ్గర నేర్చుకుంటున్నాం, ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేస్తున్నాడు వీడు, అది సాయాదిత్య అసలు కాంటెంట్ పెట్టచ్చు కదా యూట్యూబ్లో, అసలు ఇట్లా ఇన్కన్సిస్టెంట్గా ఉంటున్నాడేంటి అని అనుకుంటున్నారు కదా. నాకు చాలా బాగా తెలుసు మీ సంగతి. రీసెంట్గా నాకు ఒక స్కామ్ అయింది నా ప్యాషనెట్ కెరీర్లో. నేను అందుకే పెట్టట్లేదు ఈ వీడియోస్, ఈ కాంటెంట్ నేను ప్రస్తుతానికి నేను పాస్ చేశానని. నా ప్యాషనెట్ కెరీర్లో ఫస్ట్ నేను క్రెడిబిలిటీ పెంచుకుందాం అనుకుంటున్నాను, నా ప్యాషనెట్ కెరీర్లో నేను వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియోస్ ప్రస్తుతానికి స్టాప్ చేశా. ఇప్పుడు మళ్ళీ నేను రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను మీ ముందు. మళ్ళీ కొత్త వీడియోస్ కన్సిస్టెంట్గా రెగ్యులర్గా పెడతా యూట్యూబ్లో. నాకు స్కామ్ జరిగింది కదా నా ప్యాషనెట్ కెరీర్లో. ఫ్రీలాన్సింగ్ అనేది ఒక కెరీర్, అది కూడా ఒక ప్యాషనెట్ కెరీరే, ఫ్రీలాన్సింగ్. విన్నారా? అందులో నాకు స్కామ్ జరిగింది. ఆ స్కామ్ అనే ట్రాప్లో నేను పడ్డాను. అయితే ఆ స్కామ్ నుంచి నేను ఎట్లా బయటపడ్డాను అన్నది బై ద వే మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు నేను నాకు జరిగిన స్కామ్ నుంచి ఎట్లా బయటపడ్డాను అనేది మీకు తెలుస్తుంది. అదర్వైజ్ మీకు తెలియదు. మీరు ఫ్యూచర్లో ఏమన్నా స్కామ్స్ జరిగినా కూడా మీకు హెడ్ స్క్రాచ్ చేసుకొని ఏం తెలియక హ్యాంగ్ చేసుకుంటారు. తెలుసు కదా, చాలామంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను నాకు రీసెంట్గా. హ్యాంగ్ చేసుకొని ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న అనవసరంగా వాళ్ళ అమ్మ నాన్న బాధపడాల్సి వస్తుంది. బాధపడాల్సిన అమ్మ నాన్ననే కదా, ఇంకెవరు లేదు. సో అలాంటి పిచ్చి పనులు చేయకండి ఎప్పుడు. ఈ ప్రస్తుతానికైతే ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను స్కామ్ నుంచి ఎలా బయటపడ్డానో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి బాసు. మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ స్కామ్ అనేది మిమ్మల్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది తెలుసా? ఫస్ట్ మిమ్మల్ని మీ క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. మీ అంతా ఇప్పటి వరకు మీ ఉంటుంది కదా సంపాదించింది, మీ నేము ఫేము అంతా సంపాదించుకుంటారు కదా ఇప్పటి వరకు. మీరు జనాలకి ఏమైనా చేశారనుకో, సపోజ్ మీ ప్యాషనెట్ కెరీర్లో ఏమన్నా మంచి పని చేశారనుకోండి, మీ జనాలకి ఉపయోగపడే విధంగా పని, అప్పుడు ఈ స్కామ్ మీరు అందులో ట్రాప్ అయిపోయారు కదా. అప్పుడు ఆ జనాలే వచ్చి మిమ్మల్ని స్కామర్ అని మిమ్మల్ని తిట్టిపోస్తారు, మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తారు. నెక్స్ట్ టైం మీ మొహం కూడా చూడరు. అందుకే మీ క్రెడిబిలిటీ అనేది పోతుంది మీ స్కామ్లో పడంగానే. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మీ ఆ క్రెడిబిలిటీ పోయే తర్వాత మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. అయ్యో నేను ఇప్పుడు స్కామ్ జరిగిపోయింది, నేను ఎట్లా బతకాలి, బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి, సమాజం నన్ను ఎట్లా అనుకుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను స్కామ్ జరిగిందని, ఎట్లా చెప్పాలి, నేను ఆన్సర్ ఎట్లా చెప్పాలి అనేది మీ బ్రెయిన్ స్క్రాచ్ చేసుకుంటారు అప్పుడు. సో అది రెండో పాయింట్. ఇంకోటి ఏం చెప్పనా, పేషెన్స్ కోల్పడతారు. ఇప్పటివరకు ఏదైతే పేషెన్స్ ఉందో మీ ప్యాషనెట్ కెరీర్లో వెయిట్ చేసి సక్సెస్ కోసం వెయిట్ చేసి ఉంటారు కదా, పేషెన్స్ అంతా పోతుంది. మీ క్రెడిబిలిటీను, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ పోతే ఇంకా మీరు డౌన్ అయిపోయినట్టే. అలా ఇంపాక్ట్ చేస్తుంది, రాంగ్ వేలో ఇంకా ఇంపాక్ట్ చేస్తుంది ఈ స్కామ్లు అనేది. అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఐ అండర్స్టాండ్ అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా, అంతా మీ మంచిగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడే ఒక స్కామ్లో పడ్డాడు ఇంకా మాకేం చెప్తాడని. కాదు, నా లర్నింగ్సే, నా ఎక్స్పీరియన్సెసే మీ లర్నింగ్. మీ మంచి కోసం చెప్తాను, మీరు బాగుపడాలనే చెప్తాను. మీరు ప్యాషనెట్ కెరీర్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఇట్లా టిప్స్ అన్నీ స్ట్రాటజీస్ అన్నీ మీకు చెప్తూ ఉంటాను, అంతేగాని వేరే ఉద్దేశమే లేదు. అర్థమైందా? సో
ఇప్పుడు నేను నా స్కామ్ జరిగిందని చెప్పాను కదా ఫస్ట్లో, ఆ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాననే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను ఆ స్కామ్ నాకు జరిగిన తర్వాత ఏం చేశానంటే, నేను రీసెర్చ్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కామ్ జరిగిన కారణం ఏంటంటే, నేను సరిగ్గా ఫస్ట్ రీసెర్చ్ చేయలేదు. ఏమి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్ళాను, అన్నీ హాఫ్ ఆఫే. ఏది ఫుల్గా తెలుసుకొని, ఏది రీసెర్చ్ చేయకుండా, ఫుల్గా రీసెర్చ్ చేయకుండా నేను సరిగ్గా వెళ్ళలే. అందుకే నాకు స్కామ్ అయింది ఫస్ట్ థింగ్. అందుకే మీరు కూడా అన్నీ రీసెర్చ్ చేయండి థరోగా. ఇంటర్నెట్లో ఇప్పుడు చాలా వచ్చేసినాయి. ఇంటర్నెట్లో గూగుల్లో చాట్ జీపీటీ అంటున్నారు, చాట్ జీపీటీలో అడిగి తెలుసుకోండి. కావాలంటే రీసెర్చ్ చేయండి. యూట్యూబ్లో కూడా బోల్డ్ను వీడియోస్ ఉన్నాయి. చాలామంది చెప్పారు మీ పలానా స్ట్రీమ్స్ మీ ప్యాషనెట్ కెరీర్లో చూస్ చేసుకుంటారా, ఆ స్ట్రీమ్ రిలేటెడ్ సింపుల్గా వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఎట్లా మీరు బయటపడాలి అన్నీ చెప్పుకుంటారు మీ ప్యాషన్ కెరీర్ తగ్గట్టు. సెకండ్, నేను స్ట్రేంజర్స్ మాట విన్నాను. బయట ఎవరో చెప్తుంటారు మీకు జాబ్ ఇచ్చేస్తాం, ఇంత హెవీ అమౌంట్స్ ఆఫ్ ప్యాకేజెస్, లేకపోతే హెవీ అమౌంట్స్ మీకు ఇస్తాము, మాకు పనిచేసి ఇవ్వండి అని అంటారు స్ట్రేంజర్స్. మనకు తెలియని వాళ్ళు అంటుంటారు. ఆన్లైన్లో కూడా కొందరు స్ట్రేంజర్స్ ఉంటారు, మనకు తెలియదు కానీ మనం నమ్మేస్తాం. మీరు అలా నమ్మకండి, ముందే చెప్తున్నాను. ఎవరైతే స్కామ్లో ఉన్నారో ముందుగా తెలుసుకోండి. ఇంకా ఎవరైతే స్కామ్లో ఇంకా రాలేదో వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. బయట అవుట్ సైడ్ మీరు ఎక్కడ పని చేస్తున్నారో దానికి అవుట్ సైడ్ మిమ్మల్ని పంపించేసి డబ్బులు అడిగేసి ఉల్టా మిమ్మల్ని డబ్బులు కట్టమంటారు. అది కూడా తక్కువ అమౌంట్స్ కాదు, ఎక్కువ అమౌంట్స్ మిమ్మల్ని కట్టమని వాళ్ళు పని చేయించుకొని మీ చేత ఇవ్వరు, మీకు డబ్బులు ఇవ్వరు. అట్లా చాలా స్కామ్స్ ఉంటాయి. సో బీ అవేర్ ఆఫ్ స్కామ్స్. ఫస్ట్ థింగ్ రీసెర్చ్, సెకండ్ థింగ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ, అండ్ థర్డ్ ఏం చేశానంటే స్కిల్స్ నేర్చుకోలే సరిగ్గా. స్కిల్స్ నేర్చుకోకుండా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఏదో చేసేసా, దూకేసా. అట్లా సరే చేసేద్దాం, డబ్బులకి ఆశపడకూడదు. ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటే నేను ఎవరిని తప్పు పట్టట్లే, మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఆశపడిపోతాం మనం. అమ్మో ఇంత వచ్చేస్తుంది, ఇంత వేలకు వచ్చేస్తుంది, ఇంత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ వచ్చేస్తుంది, ఇప్పుడు మనం సెటిల్ అని అనుకుంటాం. కానీ పప్పులో కాలేసినట్టే, ట్రాప్లో పడినట్టే. ముందు మీరు స్కిల్స్ నేర్చుకోండి. దానికి ముందు నేను ఫ్రీలాన్సింగ్ అనే కెరీర్ చూస్ చేసుకున్నా అని చెప్పా కదా, అందులో నేను స్కిల్స్ నేర్చుకోలేదు. ప్రాపర్ నాకు కావాల్సిన స్కిల్స్ నేను షార్పెన్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలని చాలా వీడియోస్లో మీకు చెప్పాను. మీ స్కిల్స్ని, మీ టాలెంట్స్ని, ఒకవేళ ఆ టాలెంట్స్ మీకు ఆల్రెడీ ఉంటాయి, దాన్ని మీరు బయటికి తీసుకొచ్చి షార్పెన్ చేయాలి. షార్పెన్ చేసి ఇలాంటి వాటిలో మీరు పెట్టాలి. అది కూడా లీగల్ వేలో, రైట్ వేలో. ఏదో తప్పుడు పని చేసేసి హ్యాంగింగ్ చేసుకొని మళ్ళీ మీ తల్లిదండ్రులు బాధపడిపోయే విధంగా చేయకండి అసలు. తర్వాత ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, మీ పేరెంట్స్ ఒక గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది టీనేజర్స్ ఉంటారు. ఎవరైనా టీనేజర్స్ చూస్తుంటే నా వీడియో, వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి పేరెంట్స్ మాట వినాలని ఉండదు. వాళ్ళు వినరు, మాట వినరు. వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా అట్లీస్ట్ మీ పేరెంట్స్తో అయినా డిస్కస్ చేయండి. నేను ప్యాషనెట్ కెరీర్లో ఇలా వర్క్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే చేస్తున్నాను, క్లియర్గా చెప్పండి. వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోను. ఇంకా నా అమ్మ నాన్న నాకు ఏమైనా చెప్పండి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నేను గ్రో అవ్వాలనుకుంటున్నా, నాకు ఇట్లా స్కాములు జరుగుతున్నాయి కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ సిచ్యువేషన్ని, మీ ప్రొసీజర్ని. అంతేగాని మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ బ్రేక్ అయిపోయి వద్దు. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్సే. ఇంకో పాయింట్, సరైన మెంటర్ గైడెన్స్ ఉండదు వాళ్ళకి. ఏదో సరే చేసేద్దాం, దూకేద్దాం, మన ప్యాషనెట్ కెరీర్లో అట్లా చేసేద్దాం అనుకుంటారు. సరైన మెంటర్ ఉండడు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అందుకే వాళ్ళు ఇలాంటి స్కామ్లో కాలేస్తుంటారు. అందుకే ఆల్వేస్ మీ ఫీల్డ్లో యొక్క నెక్స్ట్ మెంటర్ ఎవడు అనేది ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. అది కూడా ఫస్ట్లో చెప్పానే రీసెర్చ్ అని, ఆ రీసెర్చ్ ఇక్కడ కూడా చేయండి. మీ మెంటర్ ఎవరిని ఎంచుకుందాం అనుకుంటున్నారు? మీ పేరెంట్స్ని ఎంచుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరిని మీ క్లోజ్ వన్ ఎంచుకోవాలనుకుంటున్నారా? బయట చాలా చూస్తున్నాను, షైనీ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి బయట. దాని ట్రాప్లో కూడా పడద్దు. ముందే మీరు అవేర్నెస్ తెచ్చుకొని మీ పేరెంట్స్కి కూడా అవేర్నెస్
చెప్పేటట్టు మీరు అట్లా తయారవ్వాలి. నెక్స్ట్ థింగ్, ఫిక్స్ ఇట్ బిఫోర్ ఇట్స్ లేట్. ఈ పాయింట్ ఎవరు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎవరైతే మీరు స్కామ్ లో ఆల్రెడీ ట్రాప్ అయిపోయారో వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం క్రెడిబిలిటీ పోకముందే ఎవరైతే కొందరు టైప్స్ ఉంటారు స్కామ్లో లెవెల్స్, ఫస్ట్ లెవెల్లో వాళ్ళు ఇప్పుడే స్కామ్ అయ్యింది, వాళ్ళకి ఇంకా కోలుకోవట్లే, మెల్లిగా బయటకు వస్తున్నారు, మెల్లిగా ఇప్పుడే కోలుకుంటున్నారు. నెక్స్ట్ డే 1 or 2-3 days పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి. వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే మీ సొల్యూషన్ కనుక్కోండి. ఈ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాలి, మీ ప్యాషన్ కెరీర్ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాలి మీకు తెలుసుకోండి. అన్ని ఇప్పుడు రిసోర్సెస్ వచ్చినాయి, ఆన్లైన్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది. పాతకాలపు పురాణ కాలపులా కాదు మనకి. ఎస్పెషలీ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి దే ఆర్ బార్న్ విత్ టెక్నాలజీ, కరెక్టా కదా? సో అదే మాట, బీ అవేర్ ఆఫ్ స్కామ్స్, బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. అంతేగాని సింప్లీ వెళ్ళిపోయి ముందే బాగుంది ఇంత లార్జ్ అమౌంట్స్ ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు అనేసి వెళ్ళిపోవడం కాదు. ఇంకా ఇంత జరిగాక మీకు స్కాము అంతా, మీ ప్యాషనెట్ కెరీర్లో స్కామ్ అంతా జరిగాక, అంతా అయిపోయాక మీరు ఇంకా వెళ్ళిపోయి లేదు నేను పిచ్చి పనులు చేసుకుంటా అంటే, మీకన్నా చెప్పాను కదా, మీకన్నా పిచ్చోడు ఎవ్వడు ఉండడు. అవును, నిజంగా మీకన్నా పిచ్చోడు ఎవ్వడు ఉండడు. ఇంత దూరం వచ్చారు మీ ప్యాషనెట్ కెరీర్ కోసం, ఇంత చేస్తున్నారు, ప్యాషన్ని ఫాలో అయ్యి లైఫ్లో మీకు మాత్రం పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. ఎవరైతే మీ ప్యాషన్ కోసం గోల్స్ పెట్టుకున్నారో, చాలా పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు మరి? అంత హైలో వెళ్ళి నేను పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలనుకుంటున్నాను, నా ప్యాషన్ ఫాలో అయ్యి నా కాల్ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా, ఎందుకు పెట్టుకున్నారు మరి గోల్స్? ఇదంతా ఈ స్కామ్ జరిగినా కూడా ఆల్వేస్ తట్టుకొని నిలబడే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి మీ దగ్గర. ఆల్వేస్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ గోల్స్, ఆన్ యువర్ డ్రీమ్స్, ఆన్ యువర్ ప్యాషన్. నెవర్ గివ్ అప్. ఓకే, ఇదంతా మీరు మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం స్కామ్ జరగకుండా, ఎవరికైతే ఆల్రెడీ జరిగిందో వాళ్ళకి తొందరగా క్యూర్ చేసుకొని, తొందరగా వాళ్ళు హీలింగ్ ప్రాసెస్ గో త్రూ అయ్యి మంచిగా నెక్స్ట్ టైం నుంచి అన్నీ అవేర్ అయ్యి నీట్గా రీసెర్చ్ చేసి ప్రాపర్గా వెళ్తారని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఫోర్స్ ఏం లేదు. వీడియో లైక్ చేయండి, కింద ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్, మంచి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ వరకు వచ్చేస్తాయి. మీకు వీడియో గురించి ఏమైనా అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో కూడా రాయండి, నాకు మంచిగా అనిపిస్తుంది మీరు ఏమైనా కమెంట్ రాస్తే. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలానే మంచి వండర్ఫుల్ వాల్యుబుల్ వీడియోస్లో మనం కలుస్తూ ఉన్నాం. మన ప్యాషనెట్ కెరీర్స్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సాహిత్య. జై హింద్.